హాయ్ ఫ్రెండ్, నేను మీ పద్మని. మరి వచ్చాను పద్మ కిచెన్లో. ఏంటి చెప్పకుండా గారెలు వేసేస్తుంది అనుకుంటున్నారా? నేను శారదమ్మ యాత్రకి వెళ్ళాను కదా, అందులో కాశీ ఒకటి ఉంది. కాశీకి వెళ్ళిన వాళ్ళు కాలభైరవుడికి గారెలు దండేసి భోజనం పెట్టాలంట. అందుకని గారెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా చేసారా చెప్తే కామెంట్ చేయండి. పుణ్యక్షేత్రాలన్నీ చూసేసి వచ్చేసాను ఫ్రెండ్స్. శారదామ్మ యాత్రలో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఉత్తరకాశీ ఇవన్నీ చూసేసాను. 23 ఊళ్ళు చూసాను. చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీ దీవెనలు ఉండబట్టి సంతోషంగా ఇంటికి చేరాను. పొద్దుట పూజ చేసుకున్నాను. సాయంత్రం కుక్కకి కాళభైరవుకి భోజనం పెట్టి గారెలు దండేయమన్నారు పెద్దవాళ్ళు. అందుకే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. గంగోత్రి, యమునోత్రి, ఉత్తరకాశీ, సరస్వతి అన్నీ మొత్తం శక్తిపీఠాలు ఒక 5-6 ఆ శారదమ్మ యాత్రలో శక్తిపీఠాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 4 శక్తిపీఠాలు చూసాము. రామజ్వాల, లక్ష్మణ జ్వాల, సీత జ్వాల, సీతాదేవి లవకుశుల్ని అప్పచెప్పేసి రాముల వారికి భూమి బద్దలు కొట్టి నిలిపోద్ది కదా, సీతమ్మ ఒడి, అది కూడా చూసేసాం ఫ్రెండ్స్. మొత్తం ఆల్రౌండ్ వేసేసాము. చాలా బాగా దర్శనం అయింది. చాలా సంతోషంగా ఉంది. పొద్దుట పూజ చేసుకున్నాను, ప్రసాదం పెట్టుకుని చిన్న వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అయోధ్య కూడా వెళ్ళాము. తాజ్మహల్ కూడా చూసాము. ఆగ్రా కూడా వెళ్ళాము. తాజ్మహల్ కూడా చూసాము. పూరి జగన్నాథ్ గుడికి కూడా వెళ్ళాము. ఇవన్నీ శారదమ్మ యాత్రలోనే. ఇవన్నీ మొన్న ప్రయోగాల్లో పుష్పరాలు జరిగినాయి కదా, సీతం పుష్పరాలు చూసాము. ప్రయోగ కూడా వెళ్ళాము, అక్కడ స్నానాలు చేసాము. ప్రయోగాల్లో దీపాలు వెలిగించి మా వీడియో కూడా పెట్టాను, చిన్న వీడియోల్లోనూ చూడండి ఫ్రెండ్స్. కేదార్నాథ్ చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. అది ఆశ వదులుకోవాలి. జీవితం మీద ఆశ వదులుకుంటేనే అక్కడికి వెళ్ళగలుగుతాము. ఎందుకంటే నడిచి వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నాను. గుర్రాలు కానీ డోలీలు కానీ చాలా కష్టపడ్డాము మేము. సరిగ్గా కొండ మీదకి వెళ్ళేటప్పటికి, కేదార్నాథ్ కొండ మీదకి వెళ్తే వర్షం కూడా కురిసేసింది. ఆ చలిలోనే గుడారాలు వేసారు. ప్లాస్టిక్ కవర్తో గుడారాలు వేసారు.